దొండకాయ వేపుడు మంచి రుచికరంగా రావాలి అంటే ఈ విధంగా ఈ 2 పళ్ళు వేసి నేను చూయించినట్టుగా ఫ్రై చేశారంటే కనుక చాలా బాగా వస్తుంది దొండకాయ ఇగురు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పావు కేజీ దొండకాయలని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని సన్న సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి పొడుగ్గా. ఇక్కడ నేను కట్ చేసిన చాపింగ్ బోర్డ్ మీకు కావాలంటే లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఎప్పుడైనా వేపుడికి ఐరన్ కడాయి అయితే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూజ్ చేశాను, బాగుంటుంది ఫ్రైకి. నూనె వేడెక్కాక 1/2 స్పూను మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, అలాగే పసుపు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి. ముందుగానే ఉప్పు వేయొద్దు. ఉప్పు వేసుకుని వేయించుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టి. మధ్య మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసుకుని కలుపుకొని మళ్ళీ 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోండి. దొండకాయ ముక్కలు త్వరగా వేగుతాయి ఇలా చేస్తే కనుక. మీలో ఎంతమందికి దొండకాయ వేపుడు అంటే ఇష్టము కానీ చేయటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అని అనిపించే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దొండకాయ ముక్కలు బాగా వేగేంత వరకు అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి. దొండకాయలోని విత్తనాలు ఇలా బయటకు వస్తే కనుక దొండకాయ ముక్కలు వేగిపోయినట్లే. తర్వాత రుచికి సరిపడినంత కారం, ఒక పావు కేజీకి 2 స్పూన్ల కారం సరిపోతుంది. కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ యాడ్ చేయండి, చాలా రుచి వస్తుంది. అలాగే ఇంకొక పొడి పుట్నాలు ఉంటాయి కదా, వేయించిన శనగపప్పు, అవి మిక్సీ జార్లో ప్లెయిన్గా ఇలా పొడి చేసుకొని ఆ పొడిని ఒక స్పూన్ వేసుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. దొండకాయ ఫ్రై ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేసి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో ప్లెయిన్గా కానీ లేదంటే పప్పుచారులో రసంలోకి ఇలా కూర సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.